హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీది ఇదే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ అయితే చేయండి వీడియోకి. ఇప్పుడైతే ప్రజెంట్ నేను మా అత్త వాళ్ళ ఇంటిగా ఉన్నాం. ఎందుకు అని అంటే మేము కందూరు ప్రతి ఇయర్ ఇట్లా పీర్ల పండుగ ఉంటుంది కదా, ఆ టైంలో కందూరు అని తెలిసే ఉంటుంది అందరికీ. కందూరు చేస్తున్నాం అనమాట. ఇంకా తలస్నానం చేసుకోవాలి కాబట్టి హెయిర్ లాస్ అవుతుంది అని చెప్పేసి ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నా. ఇంటికాడ వేరే ఆయిల్, అత్త దగ్గర అయితే వేరేది ఏదో ఉందన్నమాట ఆయిల్, అదైతే అప్లై చేసుకుంటున్నా. మనం నూనె పెట్టుకుని మొత్తం ఇంకే వరకు వేరే పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే టైం వచ్చేసి 4:30 అవుతుంది. 4:30 ఇంకా ఇప్పటి పని స్టార్ట్ చేస్తేనే ఇంకా పిల్లలు లేచే వరకు నా పని అంతా అయిపోతుందని చెప్పేసి చేస్తున్నాం. ఇంకా 6:30 వరకు అయితే మొత్తం పని అంతా అయిపోయింది, పూజ అవన్నీ అంతా. ఇంకా పిల్లల్ని అయితే లేపిన, ఫ్రెష్ అప్ చేయించిన, రెడీ అయ్యారు. ఇంకా పోయేదే ఉందన్నమాట. ఇంకా నాదైతే సింపుల్గా అయ్యిందనమాట. ఇంకా మేమైతే బండి మాట్లాడుకున్నాము, అందరం ఫ్యామిలీ అంతా ఉన్నారు కదా, ఇంకా పెద్ద ఫ్యామిలీ అనమాట కాబట్టి బండి అనేది మాట్లాడుకున్నాము. ఇది వచ్చేసి కింద దర్గా అనమాట. ఫస్ట్ అయితే దేవుడు ఇక్కడనే ఉన్నాడంట. ఇంకా ఇది ఊర్లో చేసుకునే వాళ్ళు ఇక్కడ చేసుకుంటారు. ఇంకా మేము ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చి మొక్కిన తర్వాత వేరే దర్గా దగ్గరికి అయితే వెళ్తాము. ఇంకైతే కాళ్ళు కడుక్కొని, ఇంకా ఇక్కడ సైడ్ వాటర్ ట్యాంకులు ఉన్నాయి, అక్కడ సైడ్ వెళ్ళి కాళ్ళు కడుక్కొని రావాలన్నమాట. కడుక్కొని వచ్చినాము. అయితే దేవుడు ఇక్కడ అంతా ఊరోళ్ళంతా అంతా ఒక దగ్గర గబ్బు గబ్బు చేస్తారని చెప్పేసి ఇక్కడికి ఎంచి అక్కడ పోయి కూర్చున్నాడంట. వేరే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాక ఇంకా అక్కడికి వెళ్తామన్నట్టు అక్కడ కూర్చున్నాడంట. ఇంకా ఇక్కడికైతే ఇంకా వచ్చి అక్కడ పైన ఇట్లా ఉంటుంది చూడు, బ్లాంకెట్ లాగా, అదైతే కప్పి ఇట్లా పూలు అవన్నీ ఇచ్చి మంతరం ఇట్లా వేపించి వెళ్తామన్నమాట అక్కడికి. ఇంకా వెళ్తుంటేనే ఇంకా ఇట్లా ఉంటారు కదా ముసలి వాళ్ళు, ఇంకా వాళ్ళకైతే కుట్టి తల్లి అయితే అమౌంట్ ఇస్తుంది. వాళ్ళ డాడీ కొనుక్కోవాలని చెప్పిండు, ఇంకా అదైతే వాళ్ళకి ఇస్తుంది. ఇంకా ఉండదులే అని చెప్పేసి ఊకున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పోతున్నాము, ఇంకా పైకి వేరే దర్గా దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా బండి అయితే ఎక్కినాము, ఇంకా స్టార్ట్ అయినాము. ఇంకా బండిలో కుట్టికి కూర్చొని కాళ్ళు నొప్పి పట్టినాయేమో, ఇంకా లేచి నిలబడ్డది. ఇంక ఇక్కడైతే ఫుల్ కోతులు. ఎందుకంటే శ్రీశైలం వెళ్ళే దారి అనమాట ఈ ఏమంటారు దర్గా. అయితే వెళ్ళిపోయాక ఇంకా మొత్తం ఇంకా ఈ ఆట అయితే ఉంటుంది కదా కంపల్సరీ కందూరు అంటేనే. ఇంకా మొత్తం మా వాళ్ళే ఇంకా అంతా వంటలు చేస్తున్నారన్నమాట, నేను మాత్రం వీడియో తీస్తున్నా. ఇంకా ఎవరికి దోచిన పని వాళ్ళు చేస్తున్నారు. ఇంకా స్పీడ్గా అయిపోవాలి, ఇంక ఇంటికి వెళ్ళాలి. ఇది వర్షాకాలం కదా, మళ్ళీ వాన వస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి తడిచిపోతామని చెప్పి ఇంకా స్పీడ్గా చేస్తున్నాము. అక్కడైతే ఇంకా ఆటకైతే స్నానం చేపించి బొట్టు పెట్టి పూలు అవన్నీ అయితే చేయడానికి ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా పూలు అయితే కట్టడానికి ట్రై చేస్తారు కానీ అది అసలు ఆగట్లేదు, అసలు దుంకుతుంది మొత్తము. ఇంకా కాళ్ళు కడి బొట్లు పెట్టి ఇట్లయితే చేస్తున్నారు. ఇంకా అదిగా మొహానికి బొట్టు పెట్టింది, కాళ్ళకు. ఇంకా వాళ్ళ ఇంటి పెద్దోళ్ళు కాబట్టి ఇంకా వాళ్ళు చేసిన అందరు చేసిన ఒకటే అని చెప్పేసి వేపిస్తారు అనమాట వాళ్ళ దగ్గరనే. ఇంకా ఇప్పుడు మొక్కుతుండనమాట. ఇంకా మేము చేస్తున్నాం కదా మంచిగా ఉండాలి ఎప్పుడు అని చెప్పేసి మొక్కుతున్నాడు. ఇంకా అయిపోయినాక దేవునికి ఏమో ఎక్కిస్తాం, పాత్యాలు అంటాం కదా, ఆ పాత్యాలు అయితే లివరు ఇంకా అవి తీసుకొని పోతారు కదా, కొన్ని బూంది అట్లా ఫ్లవర్స్ అవన్నీ తీసుకొని మేమైతే పోతున్నాము. ఈయన వచ్చేసి ఇక్కడైతే మటన్ కర్రీ చేస్తుండ్రు. ఇంకొకరు ఒక్కొక్క కర్రీ, ఈయన మటన్ కర్రీ, ఇంకొకరు చికెన్, ఒకరు బగారన్నం అట్లా వేసిరనమాట. అట్లా తొందర అయిపోయింది వంటలు. ఇంకా అందరం అయితే లోపలికి గుడి దర్గా లోపలికి అయితే పోయినాము. ఇక్కడైతే ఇంకా ఆయన మొత్తం చదవడానికి అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాడు, అవన్నీ పక్కలో పెట్టుకుంటున్నాడు. ఇంకా స్టెప్ బై స్టెప్ చేయాలి కదా. ఇంకా ఇప్పుడు వచ్చేసి పూల ఇంకా స్వీట్లు బూందీ అవన్నీ పెట్టాలన్నమాట స్టెప్ బై స్టెప్. ఇంకా దట్టి అయితే వడిచిరు దేవుని పైన. ఇంకా సెంట్ అయితే ఒకరి తర్వాత ఒకరు ఫ్యామిలీ అంతా కొంచెం కొంచెం చల్లుతున్నాము. రోజ్ వాటరు, ఇంకా పూల దట్టి, ఈ దేవునికి ఏవేవి ఇష్టమో అవి మాత్రం తీసుకెళ్ళి ఇట్లా వాళ్ళు ఇంకేవో మంత్రాలు చదువుతుంటారు అనమాట. మేమంతా ఇట్లా పట్టుకొని ఇట్లా దేవుని పైన అలంకరించాలి. ఇంకా ఆ విధంగా అలంకరించిన తర్వాత ఇంకా ఆయన ఊదేయడం, మనకు బొట్లు పెట్టడం అవన్నీ అయిపోతుంటాయి. మొక్కి
ఇట్లా లోపలికి వెళ్ళనిస్తారు అనమాట. ఇంకా చేసే వాళ్ళకి మేము ఇక్కడ 9 ఇయర్స్ నుండి చేస్తున్నాము. బయట అయితే కోతులు ఫుల్ అసలు. ఫస్ట్ అయితే మనం వండిన వంటని ఒక 5 మెంబర్స్కి అయితే వేరే ఇంట్లోకి కాకుండా వేరే వాళ్ళకైతే పెట్టాలి. అట్లా మొత్తం అక్కడ ముగించుకొని వచ్చేసామన్నమాట. ఇంకా దారిలో వస్తుంటే టీ పాయింట్ కనిపించింది. టీ అయితే తాగినాము. ఇంకా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు ఉండి ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాము. ఇంకా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.